సుమన్ గారు కానీ, అన్నపూర్ణమ్మ కానీ, మన మురళీ గౌడ్ సార్ కానీ వీళ్ళందరూ ఉన్నారు ప్రాజెక్ట్లో. నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను అనేసరికి అసలు ఆసియా హీరోయిన్. నీ ఫీలింగ్ ఒకసారి ఏంటి మమ్మీ? హీరోగా మీ బావ స్క్రీన్ పైన చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రౌడ్, ఇంకా అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. హై టు ఆల్, వెల్కమ్ టు రవివర్మ ఛానల్. అండ్ చాలా డేస్ అయిపోయింది మన రవివర్మ ఛానల్లో వీడియోస్ పెట్టక, చాలా డేస్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో జరిగిన బిగ్ న్యూస్ అది. ఆ న్యూస్ని నేను షేర్ చేసుకోవట్లేదు, చాలా డేస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఈ సిట్టింగ్ ప్లాన్ చేసినాం. సో చెప్పు మమ్మీ, ఏంటి ఆ ఇన్ఫర్మేషన్? అంటే బావ డ్రీమ్ అన్నమాట ఇది. అంటే అసలు 10-12 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. సో అంటే ఒక బిగ్ స్క్రీన్లో తనని చూసుకోవాలని ఎప్పటి నుంచో ఒక కోరిక అనమాట. సో సడన్గా బావకి మూవీ ఓకే అవ్వడం, అది 80% షూట్ కంప్లీట్ అయిపోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ కూడా, అసలు ఎప్పుడు మూవీ థియేటర్లో వస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఒకానొక రోజు, అంటే ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకోవచ్చు, నాకు కిట్టు అనే బ్రదర్ ఉన్నాడు. అతను ఏంటంటే కొన్ని ఇయర్స్ నుంచి మేమిద్దరం కలిసి కొన్ని ప్రాజెక్ట్స్లో అతను డిఓపిగా చేసిండు, నేను హీరోగా యాక్ట్ చేసిన. గుండాయిజం షార్ట్ ఫిలిం అని, తర్వాత చాలా ఉన్నాయి, ఒక 15-20 షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. నా డెమో ఫిలిం నా ప్రేమ నాకు కావాలి, స్నేహ అండ్ నేను అండ్ ఇంకో అమ్మాయి షిరి చేసిన ప్రాజెక్ట్ ఉంది. వీటన్నింటికి కెమెరామెన్గా చేసిండు అన్న. సో అతను ఒక రోజు నాకు కాల్ చేసి, వర్మ ఇట్లా ఒక మూవీ అవుతుంది, సో అక్కడ ఆర్టిస్ట్ అంటే హీరోగా సెలెక్ట్ చేస్తున్నారు, సెలక్షన్స్ అవుతున్నాయి, సో నువ్వు ఇమ్మీడియట్గా రా అని చెప్తే, నేను అంటే అట్లా నేను ఇంతవరకు ఆడిషన్స్ కానీ అవి కానీ ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి లైఫ్లో. నేను కూడా ఆ రోజు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు. యాక్చువల్లీ నేను వెళ్ళేదాకా కూడా ఎందుకు ఇంత తింటున్నాడు, అప్పుడు తింటున్నప్పుడు కాల్ వచ్చింది. సో సడన్గా రండి, తొందరగా వెంటనే ఆల్మోస్ట్ ఒక 20 కాల్స్ వస్తున్నాయి. అంటే స్టార్ట్ అయ్యిండ్రా అనేసరికి నాకు ఎందుకో కొంచెం డౌట్ వచ్చింది. అంటే ఈ కాలంలో మూవీ ఆఫర్స్ రావడం అంటే చాలా రేర్ కదా, అది కూడా ఫ్రీక్వెంట్గా కాల్స్ రావడం చూసి నేను అబ్బా ఇది అయ్యే పని కాదేమోలే, చెప్తా ఉన్నా నేను. ఇంకా కాల్స్ ఒక 20-30 రావడంతో ఇంకా బాగా 1 hour తర్వాత స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి వచ్చేదాకా కూడా నాకు అసలు నమ్మకం లేదు. అంటే వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను ఓకే అయ్యాను. ఇట్లా మంచి ప్రాజెక్టే, లైక్ సుమన్ గారు కానీ, అన్నపూర్ణమ్మ కానీ, మన మురళీ గౌడ్ సార్ కానీ వీళ్ళందరూ ఉన్నారు ప్రాజెక్ట్లో. నేను హీరోగా సెలెక్ట్ అయ్యాను అనేసరికి సో అవునా అంటే ఆ షూట్ స్టార్ట్ అయ్యేదాకా కూడా నాకు కొంచెం డౌటే. అంటే వాళ్ళంతా పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో మనకి ఛాన్స్ వాళ్ళతో పాటు యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ రావడం అంటే అది ఒక క్వశ్చన్ మార్కే అనిపించింది స్టార్ట్ అయ్యేదాకా. నమ్మాలా నమ్మొద్దా అని అట్లా ఉండే. యాక్చువల్ ఇంకోటి, ఆడిషన్కి వెళ్ళిన రోజు కూడా అక్కడ నేను ఆడిషన్లో, అంటే ఆడిషన్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు, తర్వాత ప్రొడ్యూసర్ అండ్ మన కెమెరామ్యాన్ అందరం ఉన్నాం. అంతా ఓకే అయిపోయిన తర్వాత కూడా తిన కాల్ చేసి మరి చెప్పిన, మమ్మీ ఇట్లా ఓకే అయిపోయింది ప్రాజెక్ట్ అంటే కూడా తిన రెస్పాన్స్ ఓన్లీ 100లో 10% ఓకే జస్ట్ అంతే. నేనేమో ఫుల్ హ్యాపీగా యాక్టివ్ వేసుకొని స్పీడ్లో కొట్టుక అంటే లైక్ సమరమే అనుకుంటా బండి వేసుకొని అగ్రిమెంట్ అయ్యేదాకా కూడా నాకు నమ్మకం వచ్చేస్తున్నా. అగ్రిమెంట్ అయిన తర్వాత నేను ఒక 50% నమ్మకం వచ్చింది. అండ్ ఇంకా షూట్ స్టార్ట్ అయిపోవడం, హడావిడిగా వెళ్ళిపోవడం, షూట్ చేసేయడం, అదంతా అన్నీ ఫాస్ట్గా చూసి అయిపోయింది.
వీళ్ళు పక్కాగా చేస్తున్నారులే అని అప్పుడు హోప్ వచ్చింది. నువ్వు ఎందుకు నమ్మలే మమ్మీ అసలు? అంటే అగ్రిమెంట్ అయిన రోజు కూడా మమ్మీ అగ్రిమెంట్ అయిందని చెప్పేసి ఫోటో తీసి, కాదు వెయిట్ ఒక్క నిమిషం చెప్తా. ఫోటో తీసి పంపించండి అగ్రిమెంట్ అయిన తర్వాత. ఇంకా వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అక్కడ రెస్టారెంట్. పార్టీ ఏం లేదు, జస్ట్ లంచ్ ఇక వాళ్ళు అందరూ మీట్ అయ్యి ఓకే అయిపోయింది అగ్రిమెంట్ అంతా అని. లాస్య కూడా తెలుసు, లాస్య హీరోయిన్ ఇందులో. సారీ, దీంట్లో హీరోయిన్ ఎవరు ఏంటి అని కూడా ఉంటది కదా. సో మన లాస్య స్మైలీ అండ్ తిను ఫోక్ సాంగ్స్ చాలా మందికి తెలుసు కదా. అదే రాధమ్మ సాంగ్ కొంచెం ట్రెండ్ లో ఉండే కదా. సో తను నేను ఇద్దరం హీరోయిన్ గా చేస్తున్నాం. అండ్ దీంట్లో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ వాట్ ఈజ్ వాట్ అనేది ఇప్పుడు ఏం చెప్పట్లేదు. సో ఎందుకంటే ప్రొడ్యూసర్ ఏం ఇన్ఫర్మేషన్ వద్దు అన్నారు కాబట్టి. అండ్ ఇంకోటి మూవీ నేమ్ ఒకటి వద్దులే, తర్వాత చెప్దాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ వాళ్ళ త్రూ నుంచి మనం మాట్లాడాలి కాబట్టి. సో అందుకని చెప్పేసి కొన్ని హోల్డ్లో పెట్టాల్సి వస్తుంది. మంచి ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు అక్కడ లంచ్ అది చేయడం. దాని తర్వాత నేను అప్పుడు అడిగిన, మరి మీకేనా పార్టీ, మాకు లేదా పార్టీ అని అప్పుడు చెప్పాను అనమాట. నేను చెప్తే అప్పుడు నేను ఇక ఆ రోజు మటన్ బిర్యానీ తీసుకొని వస్తే నైట్ తిన్నది. అంటే అంతవరకు నాకు హోప్ లేదనమాట. అంటే చాలా చూసినాం కదా ఇంతవరకు, మనకంత సడన్గా థియేటర్ మూవీ అనేసరికి కొంతమందికి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, అది కూడా మళ్ళీ మెయిన్ లీడ్ క్యారెక్టర్. యా అంటే మనం ఇన్ని రోజులు ప్రతి వీడియోలో మన వ్లాగ్స్లో హీరో అని చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ హీరో ఇప్పుడు ఓకే అయిపోయింది. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను అప్ టు బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ స్టేజ్ నుంచి అప్ టు బీటెక్ అయిపోయి మళ్ళీ అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్లో ఒక 30 షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా యాక్ట్ చేశాను నేను. సో నా షార్ట్ ఫిల్మ్స్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కూడా చూడండి. రవి వర్మ షార్ట్ ఫిల్మ్స్ అని కొడితే చాలా వరకు వస్తాయి. నేను థంబ్నెయిల్లో ఉంటాను, చూడండి. అండ్ అప్పటి నుంచి కష్టపడి దాని తర్వాత మళ్ళీ జాబ్ అని ఇట్లా యూట్యూబ్ ఛానల్ అని అన్నీ రన్ చేసుకొని దాని తర్వాత వేరే ఆడిషన్స్ అని అన్నీ తిరిగినాం. ఎక్కడ వెళ్ళినా సరే రేపు చెప్తాం, 1 వీక్లో చెప్తాం, కాల్ చేస్తాం, ఇవన్నీ అందరికి తెలిసిందే. ఈ కాల్స్ అన్నీ ఈ మాటలన్నీ వస్తూనే ఉంటాయి లైఫ్లో. దాని తర్వాత ఇట్లయితే కాదు అని చెప్పేసి మేమిద్దరం డిస్కస్ చేసుకొని ఇంత అమౌంట్ పెట్టుకొని మనమే హీరోగా ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి అర్జున్ వర్సెస్ ఆవిక అనే వెబ్ సిరీస్ కూడా చేసినాం. స్నేహ శర్మ నేను. దానికి ముందు నా ప్రేమ నాకు కావాలని ఒక డెమో ఫిలిం చేసినాం. అంటే ఏంటంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అండ్ మెయిన్ లీడ్ హీరోగా చేయాలని ఇంట్రెస్ట్, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ కాబట్టి కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మరి చేసినాము. కానీ వాటి నుంచి మాకు అమౌంట్ రిటర్న్స్ రాలేదు. ప్లస్ ఇంకోటి బెటర్గా ఆపర్చునిటీస్ అనే ఏం రాలేదు. సో తర్వాత చెప్పుకోవాలి మమ్మీ, ఎందుకంటే నా స్ట్రగుల్స్ ఇవన్నీ. ఎందుకంటే చాలా మందికి తెలీదు, కొందరికి తెలుసు, మన దగ్గర వాళ్ళకి తెలుసు, కానీ చాలా మందికి లాంగ్ నుండి చూసే వాళ్ళకి ఎవరికి తెలీదు. సో దాని తర్వాత ఈ ప్రాజెక్ట్కి అనుకోకుండా కాల్ వచ్చిన తర్వాత అంటే కిట్టు అన్న కూడా ఆయన చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్, వర్మ నిన్ను నేను పెద్ద స్క్రీన్లో చూడాలని ఆల్మోస్ట్ నాకు 100 times చెప్పిండు అనుకుంటా. నా లైఫ్లో ఎవ్వరూ చెప్పలేదు, కిట్టు అన్న ఒక్కడే. ఎప్పుడో మేము భీమవరంలో అండ్ కాకినాడలో షూటింగ్ చేసే టైంలో అప్పటి నుండి చెప్తూనే ఉన్నాడు, వర్మ నేను బిగ్ స్క్రీన్లో చూడాలి, నీ లుక్స్ అదంతా నాకు ఎందుకో విజన్ బిగ్ స్క్రీన్కి వెళ్తావని ఊరికే చెప్తా ఉండే. సో అది ఫైనల్లీ కిట్టు అన్న త్రూ నుంచే సక్సెస్ అయ్యింది. చాలా థ్యాంక్స్ చెప్పాలి కిట్టు అన్నయ్య. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, కిట్టు అన్నయ్య. అండ్ అది దీని తర్వాత కూడా ఇంకా 2-3 ప్రాజెక్ట్స్కి కాల్స్ వస్తున్నాయి. సో ప్రాజెక్ట్స్ అవి వెబ్ సిరీస్ యాక్చువల్లీ 2 ఈ రోజు కూడా వెళ్ళాలి. సో చిన్న వీడియో చేసి వెళ్దామని. ఇది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మనం చెప్పకుండా ఉంటే బాగుండదు అని చెప్పేసి జస్ట్ చెప్తే బాగుంటుంది కదా మన సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి చెప్తున్నాం. అండ్ ఇంకొక
15-20 డేస్లో మ్యాక్సిమం అప్డేట్ ఇస్తాను మీకు. లొకేషన్ ఎక్కడ, ఏం చేస్తున్నాం, షూట్స్ ఎక్కడ చేస్తున్నాం, ఇంకొంచెం ఉంది షూట్, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తా. అండ్ ఇంకొక 30-40% షూట్ ఉంది ఇంకా. ఈ 3 డేస్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం. ఓకే, అండ్ థ్యాంక్ యూ అందరికీ. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరు మమ్మల్ని యూట్యూబ్లో ఎంత మంచిగా ఆదరించినందుకు ఇంకా హార్ట్ఫుల్లీ చాలా 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 థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ హీరోగా సెలెక్ట్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు ఇప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఇంకా ముందు కూడా అంతే సపోర్ట్ చేయాలి. ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. నీ ఫీలింగ్ ఒకసారి ఏంటి మమ్మీ ఫైనల్లీ? అంటే ఐ మీన్ హీరోగా మీ బావ స్క్రీన్ పైన చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రౌడ్, ఇంకా అది స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటుంది అప్పుడు. సో ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. ఓకే.